షలోం. దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేదానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినము వర్తమానంలో కూడా మీరే తోడుగా ఉండి సాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు. ఈరోజు మన యొక్క అంశము పేరేంటంటే, విమర్శ దినమందు మనము నిలువబడగలమా? తీర్పు దినమందు క్రైస్తవుడు నిజంగా దేవుని ముందు నిలబడగలడా? మరి ఆ విమర్శ దినమందు, తీర్పు దినమందు జీవగ్రంథంలో క్రైస్తవుడి పేరు కానీ లేకపోతే, ఇంతకాలం భూమి మీద క్రైస్తవుడు అని అనిపించుకున్నందుకు, క్రైస్తవుడిగా జీవించినందుకు, క్రీస్తును ఎరిగినవాడు అన్నట్టుగా ఉండిపోయేదానికి అవకాశం ఉందే తప్ప, నిత్య జీవంలోకి, దేవుని రాజ్యంలోకి వెళ్ళేదానికి అవకాశం లేదా అనేది మనం ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా మనము పరిశీలన చేస్తాం. వేద గ్రంథం బైబిల్ ఏం చెప్తా ఉంది? కీర్తనలో నుంచి మనం ఒక మాట చదువుకుందాం పిల్లరా. బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. కీర్తన 56లో పిల్లరా 19వ వచనంలో ఒక మాట రాస్తుంది. ఆ మాట నేను చదివి వినిపిస్తాను. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు. తర్వాత నెక్స్ట్ ఏంటండి? మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. మారు మనసు లేని వారికి, తనకు భయపడని వారికి ఉత్తరం ఇచ్చును. ఈ రెండు పదాలు చదివేటప్పుడు క్రైస్తవుడిలో ఒక భయము, ఒక వణుకు, ఒక ఆలోచన ఇవి స్టార్ట్ అవ్వాలి. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, నామకార్థ క్రైస్తవులు, పండగ క్రైస్తవులు, వాదోపవాదాలు వేసుకునే క్రైస్తవులు, సాక్ష్యం లేని క్రైస్తవులు, దేవుడంటే భయం లేని క్రైస్తవులు, దేవుడంటే లెక్క జమ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి క్రైస్తవులు ఈరోజు సమాజంలో కనిపిస్తారు. సార్, మీ వీడియోస్ అంతా కూడా ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని ఇట్లా మీరు సరిచేస్తూ ఉండడమేనా మీ వీడియోస్ అంటే? వాక్యం ఎప్పుడు కూడా మనల్ని సరిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఉండే ప్రతి వాక్యం కూడా మనల్ని సరిదిద్దడానికే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా వ్రాయించాడు. మారు మనసు లేనటువంటి వారికి, తనకు భయపడినటువంటి వారికి ఆయన ఉత్తరం ఇస్తాడంట. పురాతన కాలం మొదలుకునే దేవుడు వీళ్ళందరినీ, మనల్ని చూస్తూనే ఉన్నాడు. సో ఈరోజు పిల్లల మారు మనసు గురించి చాలామందికి ఈరోజు క్రైస్తవులకి అర్థం కావటం లేదు. చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు, చదువు లేని వాళ్ళు అలాగే ఉన్నారు. మేము తాత ముత్తాతల క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మేము కూడా ఇలాగే ఉన్నామని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు పిల్ల. వాట్ ఏ సాడ్. అసలు మారు మనసు అంటే ఏంది? క్రీస్తుని తెలుసుకోవడం మారు మనసు కాదా? క్రీస్తు గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు. యేసుక్రీస్తు గురించి ఎవరైనా మాట్లాడేటప్పుడు, యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడు అని చెప్పి హిందువులు కూడా, ఇతర మతస్థులు కూడా చెప్తారు. ఆయన యేసు ప్రభు అండి, క్రైస్తవుల దేవుడు అని చెప్పి అందరు చెప్తారు. మరి క్రీస్తు తెలియనటువంటి వాళ్ళు ఎవరున్నారు? అసలు ఈ భూమి మీద ఈరోజు మనం డేట్ వేస్తున్నామంటే, సంవత్సరం వేస్తున్నామంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పి యేసుక్రీస్తు ద్వారానే చరిత్ర ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఒక అశేషమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా మీరు ఈ సబ్జెక్ట్ ఆలోచన చేయాలి. మారు మనసు లేనటువంటి క్రైస్తవులు 100కి 60% నుంచి 70% ఈరోజు సంఘాలు బ్రతుకుతున్నారు. ఏంటి పాస్టర్ గారు
రవి పాస్టర్ గారు లేకపోతే రవి బ్రదర్ మీరు ఇలా ప్రసంగం చేస్తున్నారంటే ఎస్, ఎస్, అవుననే చెప్పాలి. మరి క్రైస్తవులు మారు మనసు పొందారు అనే దానికి సూచన ఏంటి? వారి క్రియలు. మారు మనసు పొందినటువంటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ క్రియలలో వాళ్ళ జీవితాలు ప్రియులారా కనిపిస్తాయి. అందుకనే మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఒక మనిషి దేవుని వైపు తిరిగేటప్పుడు వాక్యం ద్వారా గ్రహించి తన హృదయంలో పాపాన్ని సరిచేసుకుంటూ వాక్యం ద్వారా పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామంలో మారు మనసు విషయమై బాప్తిసం తీసుకొని దేవుని కొరకు నిలబడడమే నిజమైన క్రైస్తవుడు. సో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే కేవలం దేవుణ్ణి తెలుసుకోవడం కాదు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, సృష్టికర్త అయిన దేవుణ్ణి, రక్షకుడిని, యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత జీవితంలో మార్పు రావాలి. మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచన, మన తలంపులు, మన నడవడిక, మన యొక్క ప్రతి అణువు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా వెంబడిస్తున్నాము, ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, మన క్రియలు వెలుగు సంబంధమైన క్రియలుగా ఉన్నాయా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. సో మారు మనసు అంటే ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగినటువంటి జీవితమే మారు మనసు జీవితం అని చెప్పి బైబిల్లో చెప్పబడింది పిల్లరా. గల్తీయులకు రాసిన పత్రిక మీరు 5వ అధ్యాయంలో ఆ పరిసర ప్రాంతాల్లో మనం చెక్ చేస్తే 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో బహుశా అక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, ఆత్మ ఫలములు కూడా మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా గల్తీ సంఘంలో పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. సో శరీర సంబంధమైన కార్యాలు క్రైస్తవ జీవితాల్లో కనిపిస్తూ ఉంటే మరి వాళ్ళను మారు మనసు పొందిన క్రైస్తవులని ఎలా పిలుస్తాం? వాళ్ళను పరిశుద్ధులని ఎలా పిలుస్తాం? వాళ్ళని దేవుని బిడ్డలని ఎలా పిలుస్తాం ప్రియులారా? పిలవలేం కదా. వాళ్లకు అన్యులకు తేడా ఏంటి? సో మారు మనసు పొందినటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగి దేవుణ్ణి మహింపరుస్తుంటారు. సో ఈరోజు ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మరొకసారి ఈ యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా మనం తెలుసుకుందాం పిల్లరా. సో సరి చేసుకుందాం. దిద్దుబాటు అనేది చాలా అవసరం క్రైస్తవుడికి. సర్దుబాటు కంటే దిద్దుబాటు చాలా అవసరం. ఈరోజు సంఘాల్లో దేవుని సేవకులు సంఘంలో ఉండే విశ్వాసులకు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే జీతాలు ఎక్కడ ఆగిపోతాయా, లేకపోతే ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారా, ఏ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తారా, లేకపోతే ఉన్నట్టుండే ఈ సేవకుడు మాకొద్దు వేరే సేవకుడిని పెట్టండి అని చెప్పి సంఘ పెద్దలు ఏదైనా డిమాండ్ చేశారంటే ఈ సేవకుడు తట్టాబుట్ట సర్దుకుని ఆ భార్య పిల్లల్ని మరొక దగ్గరికి తీసుకుని పోవాలని చెప్పి సేవకులు చాలామంది ఈరోజు వాళ్ళ పాదాభివందనం చేస్తూ వాళ్లకు తగినట్టుగా నచ్చినట్టుగా వాక్యం తీసుకుని వెళ్తున్నారు. ఆఫ్కోర్స్ అది ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఒక సేవకుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు ఎట్టబోతే నాకేమండి, నా జీతం నాకు వస్తూ ఉంది 30,000, ఆ జీతం అంతా నేను హ్యాపీగా నా భార్య పిల్లకాయలు బ్రతుకుతున్నామండి. సంఘంలో గొడవలు దేనికి, సంఘంలో హెచ్చరికలు దేనికి, సంఘంలో దిద్దుబాట్లు దేనికి, సంఘంలో దేవుని వాక్యం చూసి చూడనట్టుగా మనం చెప్తే అంతే కదా చాలు అని చెప్పి ఒక సేవకుడు అంటున్నాడు. మరొక సేవకుడు ఈ మధ్య నాతో కలిసి ఏమంటున్నాడంటే, మీకు ఎంత ఇస్తారు అని చెప్పి అడిగాడు. అయ్యా నేను ఒక పైసా కూడా తీసుకోను, ఏదో ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు దశం భాగం ఇస్తారు, నెలకి ఒక 2,000 దాకా. ఇక కానుకలంతా కలిపితే ఒక 2,000 3,000 అట్లా వస్తాయి. ఓవరాల్గా ఒక 5-6,000 నా దారి ఖర్చులకి నేను రాను పోను వాటికి ఎక్స్పెండిచర్ సరిపోతూ ఉంది. పర్టికులర్గా నాకు అసలు వాళ్ళు ఏం జీతాలు ఇవ్వటం లేదు, నన్ను 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమి పోషించటం లేదు. నేను పౌలు సేవా జీవితం కలిగి ఉన్నాను. నా బ్రతుకు తెరువు నిమిత్తం నేను పనిచేసుకుంటూ దేవుడు ఇప్పటి వరకు నన్ను 50 సంవత్సరాలు పోషిస్తూనే ఉన్నాడు, ఇంకా పోషిస్తాడు కూడా. కాబట్టి సంఘాన్ని జాగ్రత్తగా నేను కాపాడుకుంటా వస్తున్నానయ్యా. నేను పిల్లి
మార్చినట్టు ఇల్లిల్లు మార్చటం లేదు సంఘాలని చెప్పి చెప్పాను. ఆయనకి నవ్వొచ్చింది. అయ్యో! మీరు ఇంకా అమాయకుడిగా ఉన్నారే. ఈ 5, 6 వేలతో మీరు ఎలా జీవనం కొనసాగిస్తారని చెప్పి నన్ను చాలాసార్లు కొంతమంది అడిగారు ప్రియులారా. యెస్. నా యొక్క పిలుపు, విధానము, మినిస్ట్రీ, దేవుడి యొక్క నడిపింపు ఎలా ఉంటదంటే, ఎవరి మీద ఆధారపడకుండా నేను సేవా జీవితాన్ని ప్రారంభించాను. దేవుడు ఈ రోజుకి కూడా 35 సంవత్సరాల నుంచి నేను ఒక సంఘానికి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూనే ఉన్నాను ప్రియులారా. అది దేవునికే మహిమ కలుగును గాక. ఇంకొక సేవకుడు ఏమంటాడంటే, మీకు చాలకపోతే వాళ్ళను డిమాండ్ చేయొచ్చు కదా అని అన్నాడు. నేను డిమాండ్ చేసేది ఏందండి, ఇదేమైనా వ్యాపారమా? సాలకపోతే నాకు చాలదు, జీతం పెంచండి అని చెప్పి అనేదానికని చెప్పి కూడా చెప్పాను. సో, ఆ సేవకుల యొక్క సార్థక బాధలు చూస్తే అలా ఉన్నాయి. నా విషయంకొచ్చేసరికి నేను చాలా ఓపెన్‌గా మాట్లాడాను. ఇక్కడ ప్రియులారా, సంఘాలలో దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మరక్షణ విషయమై దైవ సేవకులు బాధ్యులవుతారు. పేతురు రాసినటువంటి 2 పత్రికల్లో ఏమని చెప్తాడో తెలుసా? తీర్పు అంట దేవుని ఇంటి నుంచి ఆరంభమవుతుందంట. మరి దేవుని సేవకులను నిలబెట్టి, ఏమయ్యా నిన్ను నేను సేవకుడిగా నేను నిలబెట్టాను సంఘంలో, నువ్వు నా బిడ్డలకి వాక్యం ఏం బోధించావు? వాళ్ళను సరైనటువంటి క్రమశిక్షణలు నడిపించలేకపోయావు దేనికని చెప్పి దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు పిల్లరా, మనం ఎక్కడికి తప్పించుకోగలమండి? యేసుక్రీస్తు సువార్తలో ఏం చెప్పాడంటే, నా నామం పేరట మీరు అద్భుతాలు చేయలేదా? నా నామం పేరట మీరు స్వస్థతలు మీరు చేయలేదా అని సేవకులు అడుగుతారంట. అప్పుడు యేసుక్రీస్తు అంటాడంట, మీరెవరో నాకు తెలీదు అని చెప్పి యేసుప్రభు చెప్తారంట. అంటే ఈరోజు వ్యవస్థ ఎలా ఉందంటే, క్రైస్తవ సమాజం కమర్షియల్‌గా ఈరోజు ముందుకు సాగుతూ ఉంది. ఎక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉంటుందో అక్కడ మొగ్గు చూపుతూ ఉన్నారు సేవకులు కూడా. కొంతమంది విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, ఈ సేవకుడు మాకు కరెక్ట్‌గా చెప్తున్నాడు, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నాడు, హెచ్చరికలు ఇవ్వకుండా మమ్మల్ని చూసి చూడకుండా పోతున్నాడు, కాబట్టి మేము ఎలా జీవించినా పర్వాలేదు, మంచి జోకులేస్తున్నాడు, మంచి హావభావజాలం చూపిస్తున్నాడు, తర్వాత ఏదేదో గొప్ప చరిత్రలు మాకు బోధిస్తున్నాడు, టైంపాస్ చాలా బాగుందని చెప్పి కొంతమంది విశ్వాసులు సంఘంలో సర్దుకొని పోతున్నారు. తప్పండి. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మన జీవితాలను సరిచేయాలి. సో, దానికి వాక్యం ఏం చెప్తుందో చూస్తాం ప్రియులారా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. బైబిల్ చూద్దాం. అక్కడ ఏం చెప్పాడంటే, మారు మనసు గురించి ఆయన చాలా క్లియర్‌గా చెప్పాడు. ఒకసారి బైబిల్ చూస్తాం ప్రియులారా. ఆ బైబిల్‌లో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒకసారి 7వ వచనం కూడా మనం చూస్తామండి. యేసు ప్రభు చెప్పింది కాదు, బహుశా బాప్తిస్మ ఇచ్చే యోహాను అని అనుకుంటాను. ఒకసారి లేఖనం చూస్తాం. 7వ వచనంలో, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూసారా? మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అన్నాడు. ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను. సర్ప సంతానం అని ఒకేసారి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు సద్దూకయ్యులతో పరిసయ్యులతో. ఇలాంటి సద్దూకయ్యులు పరిసయ్యులు ఈరోజు సంఘంలో చాలామంది తయారయ్యారు ప్రియులారా. నాయకత్వం కావాలా, అధికారాలు కావాలా, అజమాయిషీలు కావాలా. రెండోది, ఒక పోరాటాన్ని ఈరోజు కలిగి ఉన్నారు క్రీస్తు సంఘంలో చాలామంది పెద్దవాళ్ళు. సీనియర్స్ అంటారు, మేము మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, మీకంటే వాక్యం బాగా తెలుసని వాళ్ళు ఈరోజు సేవకుల్ని మోచేత్తో వాళ్ళు పొడుస్తూ ఉన్నారు. మంచిది, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం, వాళ్ళు మారు మనసు పొందాలని. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు ఆయన? రాబోవు ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడాడు. పిల్లల మారు మనసు పొందకుండా దేవుని వాక్యం నువ్వు ఎంత విన్నా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఏం ప్రయోజనం? నెలకి నువ్వు ఒక దశమ భాగం 10,000 ఇవ్వచ్చు, 5,000 ఇవ్వచ్చు, లేకపోతే 500 ఇవ్వచ్చు.
దానివల్ల నువ్వు దేవుని సన్నిధిలో బాగున్నావని చెప్పి అనుకోవడం కాదు గానీ, నీ జీవితంలో మారు మనసు పొందకపోతే నీకు రక్షణ రాదు. రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి ప్రవేశించలేవు. అంటే మరణం తర్వాత నీకు నిత్యత్వంలోకి ప్రవేశం అనేది నీకు అర్హత కోల్పోతావని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది ప్రియులారా. ఈ దేవుడు ఎవరు? క్రైస్తవులు పూజించే దేవుడు ఎవరు అనుకుంటున్నారు ప్రియులారా? క్రైస్తవులు పూజించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన రోషం కలిగిన వాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన పాపాన్ని ఇష్టపడే దేవుడు కాదు. పాపాన్ని ప్రేరేపించే దేవుడు కాదు. పాపాన్ని ఆయన ఎత్తి చూపించేవాడు దేవుడు. అట్లాంటి దేవుడు ఈయన, పరిశుద్ధుడైన దేవుడు. పేతురు తన పత్రికలు ఏమంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని అంటాడు అక్కడ విశ్వాసులతో. మునుపు జీవించిన జీవితం ఇక వద్దు, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడని పేతురు కూడా తన పత్రికలో రాశాడు పిల్లలు. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చెప్తున్నాడంటే సర్ప సంతానం అంటే సాతాను సంతానం అంటున్నాడు ఇక్కడ. కొంతమందికి వాక్య గద్దింపులు ఏదైనా చెప్తే సంఘంలో సేవకుడిని చాలా కీతాగా చూస్తూ ఉన్నారు. సేవకుడి గురించి రకరకాల కామెంట్స్, రకరకాల ప్రలోభాలకు సేవకుడి యొక్క జీవితాన్ని మలుపులు తిరిగేటట్టుగా ఈరోజు గుసగుసలు, తర్వాత రకరకాల మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు కొంతమంది సమూహాలుగా చేరి. మరి ఆ రోజుల్లో సద్దూకయ్యులు, పరిసయ్యులు కూడా బాప్తిస్మ ఇచ్చు యోహాను విషయంలో మాట్లాడినప్పుడు ఆయన ఒకటే మాట అంటున్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకునే దానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. దేవుని వాక్యం ప్రియులరా జ్ఞానము బుద్ధిని మనకు నేర్పిస్తుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం సాతానుడు నేర్పిస్తే దేవుడు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తాడు. కాబట్టి ఇక్కడ యోహాను కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడే. సో మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లరా. సంఘంలో ఈరోజు మారు మనసు లేకుండా జీవిస్తూ ఉన్నారు. బాప్తిసం తీసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నీళ్ళలో మునగడం, పేరు మార్చుకోవడం, మేము కూడా దేవుని బిడ్డలు అయిపోయాము, క్రైస్తవులు అయిపోయాము అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీకు దేవుడి గురించి అర్థం అవ్వాలి, దేవుని యొక్క వాక్యం నీకు అర్థం అవ్వాలి, దేవుని రాజ్యం అంటే నీకు అర్థం అవ్వాలి, లోకం అంటే అర్థం కావాలి, పాపం అంటే అర్థం కావాలి, పాపానికి వచ్చే జీతం మరణం అనేది నువ్వు తెలుసుకోవాలి ప్రియులారా. ఈరోజు యవనస్తులైన పిల్లలు, ఈరోజు మన పిల్లలు కావచ్చు, ఇతరుల పిల్లలు కావచ్చు, ఈరోజు సంఘాల్లో యూత్ ఎలా ఉందో తెలుసా? విచ్చలవిడిగా సెల్ ఫోన్స్లో వాళ్ళకు అడ్డు ఆపు లేకుండా వాళ్ళు చూసే ప్రతి సెల్ ఫోన్లో ఉండే అసభ్యకరమైన అశ్లీలమైనటువంటి సన్నివేశాలు ఎంతమంది క్రైస్తవ బిడ్డలు, యవనస్తురాలు ఈరోజు చూడటం లేదు పిల్లరా. పెద్దవాళ్ళు సినిమాల ముందు, సీరియల్స్ ముందు, టీవీల దగ్గర కూర్చొని, సినిమా హాల్లోకి మేము పోవటం లేదండి, మేము సినిమా హాల్కి పోము, మా ఇల్లే సినిమా హాల్గా చేసుకుంటాం. అర్ధగంట సేపు వాక్యం చదివిన తర్వాత ఇక టీవీ ఆన్ చేస్తాం. ఆ టీవీలో రకరకాల సీరియల్స్, అలాగే రకరకాల సినిమాలు మేము చూస్తూ ఉన్నామండి. అది తప్పేం కాదు. ఆ మాత్రం కూడా మేము చూడకపోతే మరి మాకు లోక జ్ఞానం ఎలా వస్తుందని చెప్పి కొంతమంది క్రైస్తవులు ఈరోజు మారు మనసు పొందాము అన్నటువంటి ఆలోచన కలిగి ఉండి ఈరోజు వాటికి అడిక్ట్ అయిపోయారు. జాగ్రత్త. యోహానులాగా సర్ప సంతానమా అని మీ సేవకులు మీ గురించి ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ మీదకి మీరు వెళ్ళబాకండి. కాబట్టి మనము క్రియల్లో పవిత్రత, మన జీవితంలో పవిత్రత, మనం క్రీస్తు ప్రభుకు సాక్షులుగా ఉండేదానికి ఒక దేవుడు అనుగ్రహించిన నిగ్రహ శక్తిని మనం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద రిపెంటెన్స్ ఆఫ్ లైఫ్. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో ఉన్న వారితో మనం సహవాసం చేయక వేరుగా ఉండేదానికి దేవుడు పిలిచాడు.
పిలువబడిన వారు పరిశుద్ధులుగా పిలువ ఆహ్, పిలువబడాలనేది కూడా ఆయన ఆలోచన. ప్రియులారా, ఈరోజు కొన్ని సంఘాల్లో గొడవలు, తగాదాలు, కోర్టు కేసులు, 2, 3 రకాలుగా విడిపోవటము, ఫస్ట్ బ్యాచు, సెకండ్ బ్యాచు, థర్డ్ బ్యాచు, లేకపోతే కొన్ని సర్వీసులు పెట్టి రకరకాలుగా ఈరోజు సంఘాలను చీల్చి సేవకులు కూడా అలాగే ఈరోజు ఏం చేస్తారంటే వాళ్ళ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. సో, సేవకులకు కూడా దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందినటువంటి సేవకులే దేవుని పరిచర్య చేయాలి. ఈ దశంభాగాలు దండుకునేదానికి, స్పెషల్ ఆఫరింగ్స్ దండుకునేదానికి, విశ్వాసుల ద్వారా లబ్ధి పొందేదానికి, విశ్వాసుల ద్వారా ఆస్తులు సమకూర్చుకునేదానికి, ఈ పొట్టపోషణ కోసం జీవించేదానికి విశ్వాసులను ఆశ్రయించి వాళ్ళ కాళ్ళ దగ్గర ఈరోజు దాసోహం చేస్తూ బ్రతుకుతా ఉన్నారు కొంతమంది సేవకులు. తప్పండి. చాలా తప్పది. ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలంటే, దీనికి వెనకటి వీడియోలో చెప్పాను నేను. ఒక మోషేలాగా ఉండాలా, ఒక అబ్రహాం లాగా ఉండాలా, ఒక ఇర్మియా లాగా ఉండాలా, యెహెజ్కేల్ లాగా ఉండాలా, దానియేలు లాగా ఉండాలా, ఏలియా లాగా ఉండాలా, ఎలీషా లాగా ఉండాలా, బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా ఉండాలా, అపోస్తులుడైనటువంటి పేతురు లాగా ఉండాలా, అపోస్తులుడైనటువంటి పౌలు లాగా ఉండాలా. సో, ప్రియులారా, మారు మనసు అనుభవం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మారు మనసు కోసం ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా పౌలు ద్వారా. ఆ కాలాల్లో దేవుడు చూసి చూడనట్టుగా పోయాను. అయితే ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. దేవుని యొక్క వాక్యంలో ఏమని రాస్తుందంటే దేవుని పదాజ్ఞలు ఉన్నాయి. కానీ మారు మనసు పొందాలనేది కూడా దేవుని ఆజ్ఞ ఉన్నదంట. ఎంత గొప్ప దేవుడు అండి బైబిల్ దేవుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. కాబట్టి క్రైస్తవ సమాజం ఎలా ఉండాలంటే, మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని చెప్పి దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను కూడా, సర్ప సంతానమా, రాబో ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించడని చెప్పి యోహాను కూడా హెచ్చరించాడు. సో, ప్రతి సంఘంలో ఈరోజు దిద్దుబాటు అవసరం, సమాధానం అవసరం, ప్రేమ అవసరం, అలాగే సంఘంలో తగ్గింపు అవసరం ప్రియులారా. ఈ వాక్యం నాకే కదా, నా జీవితాన్ని సరిచేసేదాన్ని కదా దేవుడు మాట్లాడుతున్నాడని చెప్పి ఆలోచన చేసేదానికి ఈరోజు చాలామంది ఇష్టపడటం లేదు. ఎక్కడో ఒక దగ్గర బిలామ బోధ స్టార్ట్ చేస్తున్నాడు, ఎక్కడో ఒక దగ్గర యెజబెల్ని తీసుకుని వస్తున్నాడు సైతానుడు, ఎక్కడో దగ్గర ఒక మిరియాముని పుట్టిస్తున్నాడు సంఘంలో సాతానుడు, ఎక్కడో ఒక దగ్గర సంఘంలో విభజన తీసుకుని వచ్చి శాస్త్రులను, సద్దూకయ్యులను, పరిసయ్యులను ఈరోజు సంఘంలో సాతానుడు గోధుమలతో పాటు గురుగులు కూడా విత్తేసి వెళ్ళిపోతా ఉన్నాడు ప్రియులారా. దేవుడు గోధుమలు విత్తితే గురుగులు ఎలా వచ్చాయో వారి సంఘంలో ఈరోజు దైవ సేవకుడు కూడా అర్థం కావటం లేదు. సో, మారు మనసు చాలా అవసరం ప్రియులారా. మరొక వాక్యాన్ని మనం బైబిల్లో చూస్తాము. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20 నుంచి 21, 22, 23, 24 వచనాలు మనం చదవగలిగితే ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు అంటాడు, కొరజీనా, బెత్సయిదా, నీ మధ్య చేసినటువంటి అద్భుతాలు మరొక పట్టణంలో కానీ చేస్తుంటే వాళ్ళు తూరు సీదోను పట్టణాలు గతి చాలా ఎలా ఉంటుందనేది చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన మాటను మనం చదువుకుందాం. 20వ వచనంలో అంటాడు, అక్కడ ఏమని రాస్తుందంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి మనం చూస్తాం. పిమ్మట ఏ పట్టణాలు ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను అలాగే గద్దిస్తున్నాడు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత గురించి బుద్ధి చెప్పిన వాడు ఎవడని చెప్పి ఆయన గద్దిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, పిమ్మట ఏ పట్టణాలు ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ప్రియులారా, మారు మనసు పొందకుండా
డబ్బు బాగుండొచ్చు, ఉద్యోగాలు బాగా చేసుకోవచ్చు, డబ్బు, బంగారం, ఆస్తులు, పొలాలు, కార్లు, బంగ్లాలు మీ జీవితంలో సమృద్ధిగా ఉండవచ్చు. మీరు గొప్పవారుగా ఉండవచ్చు. మీరు అనేకులకు సహాయపడవచ్చు. కానీ ప్రభువు చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన మారు మనసు పొందకుండా జీవిస్తూ ఉంటే మాత్రం ప్రియులారా, పరలోక రాజ్యానికి ప్రవేశం మూయబడుతుందన్న విషయం స్పష్టంగా ఈరోజు దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. సో కొన్ని పెద్ద సంఘాలలో దైవ సేవకులు వాళ్ళు నేర్పించినటువంటి పాఠాలు ఏంటో తెలుసా? వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పింది, వాళ్ళ తదనంతరం ఇప్పుడు వాళ్ళ వంశస్థులు ఎవరైనా సేవా పరిచయం చేస్తున్నా కూడా వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మారు మనసు పొందండి. అది వండర్ఫుల్ వర్డ్ పిల్లరా. చాలా అద్భుతాలు యేసుప్రభు వారు ఆ పట్టణంలో చేశాడు. ఆయన మారు మనసు పొందుతారేమని, నమ్ముతారేమని. కానీ వాళ్ళ హృదయాల్లో కొద్దిగైనా మార్పు లేదండి, చలనం లేదు. ఈరోజు సంఘాల్లో సంవత్సరాల తరబడి దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ మారు మనసు లేదు. వారి జీవితంలో మార్పు లేదు, చలనం లేదు, దిద్దుబాటు లేదు. ఏదైనా మాట్లాడితే మా గురించి మాట్లాడుతున్నారేంటి, మేమే దొరికామా, మేమే కనిపించామా అని చెప్పి పైకి వస్తూ ఉన్నారు. వాట్ ఈస్ సాడ్. సంఘంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, తగ్గింపు ఇవన్నీ ప్రియులారా ఉంటేనే వారి జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు కలిగి ఉన్నారని దేవుడు సంతోషపడతాడు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యో బెత్సయిదా, కొరజీనా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడి ఉంటే ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద పూసుకుని మారు మనసు పొంది ఉండేవారు. విమర్శ దినమందు వారి గతంట సొదమ కంటే చాలా ఓర్వ తగినదై ఉంటుందని అంటాడు. విమర్శ దినమందు అనే మాట యేసుక్రీస్తు కూడా వాడాడు. ఉగ్రత దినమందు అనే మాట బాప్తిస్మిచ్చి యోహాను కూడా వాడాడు. బైబిల్లో చాలా దగ్గరలో ఏమని రాస్తుందంటే పిల్లరా, దేవుని ధవళ సింహాసనం ముందు నిలబడేటప్పుడు, లేకపోతే ప్రభు దినమందు మనం నిలబడేటప్పుడు, లేకపోతే తీర్పు దినమందు మనం నిలబడినప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో కానీ లేకపోయాయా? నువ్వు బేతేలు చర్చి సంఘస్థుడు కావచ్చు, కర్మేలు సంఘస్థుడు కావచ్చు, హెబ్రోను సంఘస్థుడు కావచ్చు, లేకపోతే ఫెలోషిప్ సంఘస్థుడు కావచ్చు, బ్యాప్టిస్టు సంఘస్థుడు కావచ్చు, లేకపోతే సిఎస్ఐ సంఘస్థుడు కావచ్చు, లేకపోతే పెంతుకొస్తు డినామినేషన్ కావచ్చు, లేకపోతే రోమన్ క్యాథలిక్ కావచ్చు, లేకపోతే ఈసీఐ కావచ్చు, లేకపోతే బ్రదరన్ గ్రూప్ కావచ్చు, లేకపోతే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు. అది ఏ సంఘమైనా, ఏ మినిస్ట్రీ అయినా సరే జీవగ్రంథంలో నీ పేరు కానీ లేదనుకో, నువ్వు చాలా ఇబ్బంది పడతావు. సహోదరి, సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం చక్కగా పాటలు పాడవచ్చు, చక్కగా దేవుడిని ఆరాధన చేయవచ్చు, చక్కగా మనం దశమ భాగం దేవుని సేవకుడికి ఇవ్వచ్చు, మనం చక్కగా అన్నీ చేయవచ్చు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ మారు మనసు అనుభవం ఎప్పుడైతే వస్తుందో పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధతతో పాటు ఎలా ఉంటుందో తెలుసా? జీవితం చాలా క్రమంగా ఉంటుంది. ఏది చేయాలా, ఏది చేయకూడదు, ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళకూడదు, ఏది మాట్లాడాలా, ఏది చూడాలా, ఏది వినాలా, ఏది వినకూడదు ప్రియులారా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో నుంచి వచ్చినటువంటి విధానాన్నే మనం ఈరోజు అనుసరించి జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, నేను ఆయనను వెంబడించినట్టు మీరు నన్ను పోలి వెంబడించండి. నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అని అన్నాడు కొరింథీ సంఘానికి. ఎంత గొప్ప పౌలు దైవ సేవకుడు, ఆయన చెప్పిన మాటలు ఒకసారి చూడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా చెప్పిన మాట ఏంటంటే, విస్తారమైన అద్భుతాలు చేశాను మీ మధ్య, విస్తారమైన వాక్యం మీకు అందింది, కానీ మీరు మారు మనసు పొందటం లేదని చెప్పి యేసుక్రీస్తు బాధపడ్డాడు ప్రియులారా. ఇకపోతే మత్తయి సువార్త 12:41 మరొక మాట మనం చూస్తే, నీనెవే పట్టణస్థులకు యోనాపై ప్రకటన చేశాడు, మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత రాబోతా ఉందని. వాళ్ళు ఏం చేశారో తెలుసా ప్రియులారా? యోనా మాటలు విని భయపడి చిన్నవారు మొదలుకొని వృద్ధాప్యం వరకు గోనెపట్టె ధరించి అందరూ కూడా, పిల్ల జల్ల, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలి ముతక అంతా కలిసి దేవుని సన్నిధిలో భయపడి గజ్జ వణికారండి. నినివే పట్టణస్థులు
నినివే పట్టణస్థులకు దేవుడు వాక్యాన్ని యోనా ద్వారా ప్రకటించాడు. 1,20,000 మందికి పైగా మారు మనసు పొందారు ఆ పట్టణంలో. ఒకప్పుడు ఆ పట్టణంలో మారు మనసు లేని జీవితాలు, సృష్టికర్తని గురించి తెలుసుకోలేనటువంటి జీవితాలు. ఈరోజు భారతదేశంలో కొన్ని వేల సంఘాలు నడుస్తున్నాయి. వేల మంది దేవుని సేవకులు ఈరోజు దేవుని పక్షాన పోరాడుతూ ఉన్నారు. చాలామంది సేవకులు చక్కటి వాక్యాన్ని అందిస్తున్నారు. కానీ కొన్ని సంఘాలలో దేవుని బిడ్డలు మారు మనసు పొందకుండా దేవుని సేవకులను ఎదిరిస్తూ ఉన్నారు. సో ఇది ఒకసారి ఆలోచించాలని చెప్పి ఒక బైబిల్ అథాలజిస్ట్గా నేను మీకు తెలియజేస్తాను ప్రియులారా. సో ఏ సంఘంలో అయినా సరే, ఏ విశ్వాసం అయినా సరే దేవుని వాక్యానికి లోబడాలా, మారు మనసు పొందాలా. ఇతడు క్రైస్తవుడు అనే గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ప్రియులారా. నేను ముగింపులోకి వస్తున్నాను. లూకా సువార్త 15:7 కూడా ఒక మాట రాస్తుంది. మారు మనసు పొందితేనే దేవుడు పరలోకంలో ఎక్కువ సంతోషం పొందుతాడంట. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలగద్దంట ప్రియురా. భూమి మీద నీకు కలగదో నాకు తెలియదు, కానీ ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలగద్దంట దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎంత ఆనందం చూడండి దేవుడికి, ఎంత సంతోషం చూడండి. ఒక పాపి మారు మనసు పొందితే దేవుడికి, దేవుని దూతలతో సహా ఆయన ఎంత సంతోషపడతాడన్న సంగతి ఇక్కడ మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్తున్నటువంటి విషయం పిల్లరా. ఇప్పుడు మన ఇళ్లలో మన పిల్లలు ఉంటారండి. వాళ్ళు కష్టపడి బాగా చదివి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన వెంటనే మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఒక ఉన్నతమైన ఉద్యోగంలోకి వాళ్ళు వెళ్ళారనుకోండి, తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో తెలుసా. మా బిడ్డలు బాగా కష్టపడి చదివారు, గొప్ప మార్కులు సంపాదించారు, వాళ్ళకు మంచి ఉద్యోగం వచ్చిందని ఎంత సంతోషపడతారో తెలుసా. భూమి మీద మన తల్లిదండ్రులు, మనల్ని కన్న తల్లిదండ్రులు. అయితే మన పరలోకపు తండ్రి ఈ లోక మాలిన్యం నుంచి, ఈ లోక పాపం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలను మనం అంగీకరించి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం దేవుడు కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుప్రభు ఒక మాట చెప్పాడు యోహాను సువార్తలో. అంటే యేసుప్రభు చెప్పినటువంటి విషయాన్ని యోహాను రాస్తా ఉన్నాడు. తనని ఎందరైతే అంగీకరిస్తారో అలా అంగీకరించిన వారందరికీ తన నామమందు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని చెప్పి యోహాను సువార్తలో రాస్తాడు 1వ అధ్యాయంలో ప్రియులారా. కాబట్టి పరలోకంలో గొప్ప సంతోషం కలగద్దంట మారు మనసు పొందితే. మరి మారు మనసు పొందకుండా ఎంతకాలం బ్రతుకుతావు క్రైస్తవుడా? కొంతమంది మందిరానికి రారు, సంవత్సరానికి ఒకసారి వస్తారు. కొంతమంది పండక్కే వస్తారు, డిసెంబర్ 25వ తారీఖు. కొంతమంది దేనికో ఎప్పుడో ఒకసారి 6 నెలలకో సంవత్సరానికో చర్చి గడపలు తొక్కుతూ ఉంటారు. వద్దండి, తప్పది. ప్రతి ఆదివారం మందిరానికి రావాలి. పనిచేసేదానికి 6 దినాలు ఉన్నాయి కదా. 7వ దినం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేసుకుని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నీ జీవితంలో వెలుగు సంబంధమైన క్రియలు, మారు మనసుకు తగిన ఫలాలు కానీ లేకపోతే నువ్వు మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతావు. ఈరోజు మన ఇళ్లలోనే మారు మనసు లేదు కొంతమందికి. తండ్రికి మారు మనసు ఉండదు, తల్లికి ఒక్కోసారి మారు మనసు ఉంటుంది, తల్లిదండ్రులకు ఒక్కోసారి మారు మనసు ఉంటుంది, బిడ్డలకు ఒక్కోసారి మారు మనసు ఉంటుంది. ఒక్కోసారి బిడ్డలు మారు మనసు పొందుతారు, తల్లిదండ్రులు మారు మనసు పొందరు. ఒకే కుటుంబంలోనే ఇన్ని రకాల భేదాభిప్రాయాలు కలిగి జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, మారు మనసు పొందాలి. సంఘంలో కూడా దేవుని సేవకుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మీరందరూ మారు మనసు పొంది ప్రభు వైపు తిరగండి అని అంటాడు. అందరూ మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే ఆ సంఘం ఎలా ఉంటుందో తెలుసా? పరలోకంలో దేవుని సమక్షంలో దేవదూతలు దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తారో భూలోకంలో కూడా దేవుని సంఘం అలాగ ఆరాధించబడుతుంది పిల్లారా. అరే, చిన్న విషయాలు మనం సర్దుకోం, చిన్న విషయాలు క్షమించుకోలేము, చిన్న విషయాల్లో మనం సమాధాన పడము, చిన్న విషయాల్లో మనము రాజీ పడం ప్రియులారా. పాపం విషయాల్లో మిమ్మల్ని ఊరికనే ఎప్పుడు కూడా సేవకులు ఒక మాట అనరు, కానీ దేవునికి వ్యతిరేకంగా ఏదైనా మీరు పాపంలో జీవిస్తూ ఉంటే ఆ విషయాల్ని గట్టిగా పడతారు వాళ్ళు. ఒక సామెత ఉంది, చూసి చూడకుండా పోండి అని అంటారు కొంతమంది. తప్పు. చిన్న పావుని పెద్ద కర్రతో కొట్టాలంట. ఏంటండి? చిన్న పావుని
పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకంటే ఆ చిన్న పాము విషపూరితమైనది. ఆ చిన్న పాపమే ఒకరోజు నిన్ను కాటేస్తే ఇక తిరిగి మరలా నువ్వు వెనక్కి రాలేవు, బ్రతకలేవు. కాబట్టి ప్రియులారా, ఆ చిన్న చిన్న పాపాలే నిన్ను ఒక్కొక్కసారి దేవుని నుంచి దూరంగా చేసేస్తాయి. అరే ఈరోజు సినిమాల మీద జయం లేదు క్రైస్తవులకి. దైవ సేవకుల యొక్క భార్యలు ఉన్నారే, పాస్టర్ అమ్మలు కూడా ఈరోజు సినిమాలు చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు. దైవ సేవకుల యొక్క భార్యలు, సత్యమణులు అదైతే క్షమించాలి. జై జీవితం లేకుండా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆరాధన విషయంలో మనం పాలు పంపులు పొందలేం ప్రియులారా. సో అన్నిటికీ వాక్యం ఈరోజు సమాధానం ఇస్తూ ఉంది. కాబట్టి ఒక పాపి మారు మనసు పొందితే అంట పరలోకంలో దేవుడు గొప్ప సంతోషం కలిగి ఉంటారంట. ఎంత ఆనందం చూడండి దేవుడికి. ఎస్, దట్ ఈస్ ద రియల్ టర్నింగ్ ఆఫ్ ద లైఫ్. సో దట్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. దట్ ఈస్ ద రియల్ క్రిస్టియన్. ఓకే, 2-3 విషయాలు మనం చూసి ముగిస్తాం, వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి. ఇకపోతే ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 2:35 మనం చూస్తే, ఆయన యూదుల మధ్య పేతురు ఆ క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి ప్రకటించేశాడు. అప్పుడు యూదులు పేతురు చెప్పినటువంటి ఆ మాటలకు వాళ్ళు నొచ్చుకొని హృదయంలో ఒక రకమైనటువంటి రివల్యూషన్ వచ్చింది. పేతురు చెప్తున్న మాటల్లో ఏదో ఒక సత్యం ఉంది, దీంట్లో ఏదో ఒక లాభం ఉంది, దీంట్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉందని చెప్పి యూదులు గ్రహించి వాళ్ళు హృదయంలో నొచ్చుకున్న తర్వాత పేతురుతో ఒక మాట అంటారు, మేము మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందితే, మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో మీరు పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటే మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారని చెప్పి అపోస్తలుల కార్యం 2:38 చాలా క్లియర్గా పేతురు జ్ఞాపకం చేస్తున్నారు. మారు మనసు పొందాలా, పాపక్షమాపణ పొందాలా, అప్పుడు బాప్తిసం తీసుకోవాలా. పాపక్షమాపణ పొందరు, మారు మనసు పొందరు, బాప్తిసం తీసుకుంటారు. పెళ్లి బాప్తిసం, జన్మ స్నానం, లేకపోతే చిలకరింపు బాప్తిసం, పెళ్లి బాప్తిసం, మధ్యలో ఏదో వచ్చాము టక్కంట బాప్తిసం తీసుకున్నాము, మరలా లోకంలోకి వెళ్ళిపోయాం. ఈ ఉత్తుత్త బాప్తిసాలు పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. కాబట్టి బాప్తిసం అనేది ప్రియులర కన్ఫర్మేషన్, ఫైనల్ కన్ఫర్మేషన్. మారు మనసు వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఒక ప్రేరేపణ ఇస్తాడు, అదే బాప్తిసం. ఇక మీదట నీ పాత జీవితానికి ముగింపు, చెక్ పెట్టు, కొత్త జీవితంలోకి నువ్వు రా అనేది దాని సంకేతాలు ప్రియులరా. సో పేతురు ప్రసంగం చేసినప్పుడు యూదులు 3,000 మంది టర్న్ అయ్యారు. దట్ ఈస్ ద రియల్ రిపెంటెన్స్. వాళ్ళు నిజమైన మారు మనసు పొందారు, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినట్టు మనం గమనిస్తున్నాం ప్రియులరా. సో మారు మనసు అనేది చాలా వెరీ 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 మోస్ట్లీ ఇంపార్టెంట్. సో దాన్ని మనము నిర్లక్ష్య పెట్టకూడదు, దాన్ని ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను కొన్ని సంవత్సరాల క్రితం మారు మనసు పొందానండి, కొన్ని సంవత్సరాల క్రితం మారు మనసు పొందాను, నేను ఈ సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నా అని చెప్పి అంటారు. తప్పు. ప్రతిరోజు వాక్యం ద్వారా మారు మనసు పొందాలి. ప్రతి దైవజనుడు చెప్పే వాక్యం ద్వారా మారు మనసు పొందాలి. ప్రతిరోజు నువ్వు చదివే వాక్యం ద్వారా మారు మనసు పొందాలి. మన తలంపులు, ఆలోచనలు, మాటలు, క్రియలు, చూపులు ఇవన్నీ కూడా ప్రియులరా దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితంలోకి నూతనమైన దేవుని శక్తి ప్రవేశిస్తూ ఉంటుంది. అదే ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, నూతన పరుస్తూ ఉంటాడు. అది నిజమైనటువంటి మారు మనసు. ఫైనల్గా ఒక వాక్యం చూస్తాం ప్రియులరా. ఏమని రాస్తుందంటే, ప్రకటన గ్రంథం 21 ఒక మాట రాస్తుంది, నిషిద్ధమైనది ఏది చేసినా కూడా దేవుని యొక్క జీవగ్రంథంలో మన పేర్లు కనబడవంట. నిషిద్ధమైనది ఏది చేస్తే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడని చెప్పి 2 మార్లు ప్రకటన గ్రంథం 21 చాలా క్లియర్గా చెప్పబడింది. ఆ వాక్యం కూడా మనం చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21 మారు మనసుకు తగిన ఫలాలు కానీ లేకపోతే, మారు మనసు పొందకుండా మనం ఒకవేళ మరణిస్తే, క్రైస్తవుడు అనే పేరుతోనే మనం మరణిస్తే, మన పేర్లు పరలోక రాజ్యంలో ఉండవు కాదు కదా. జీవగ్రంథంలో లేకపోయేసరికి దేవుడు ఆ పట్టణానికి మనల్ని
తీసుకుని వెళ్ళలేడు. చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో ఏమని రాస్తుందంటే చూడండి నేను చదువుతాను. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపడు. సో నిషిద్ధమైనది అసహ్యమైనది ఎప్పుడు జరిగిస్తాం మనము? మారు మనసు లేనప్పుడు ప్రియులారా. మారు మనసు పొందిన తర్వాత దైవ భయం వస్తుంది, వాక్య భయం వస్తుంది, పరిశుద్ధంగా జీవించాలా అనే ఒక ఆలోచన వస్తుంది ప్రియులారా. గారడి సీమోను కూడా బైబిల్లో కనిపిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో గారడి సీమోడు ఏం చేస్తాడంటే డబ్బులు పెడితే ఈ వరం వస్తుంది, స్వస్థత వరం అని చెప్పి అనుకుంటాడు పౌలు దగ్గర, పేతురు దగ్గర. కానీ అక్కడ పేతురు పౌలు అంటాడు, డబ్బులు పెట్టుకునేది కాదు వరము నీకు ఇచ్చేదానికి, జాగ్రత్త, నువ్వు ఇబ్బంది పడతావు, మారు మనసు పొందు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు అప్పుడు శక్తిని ఇస్తాడని చెప్తున్నాడు. సో ప్రియులారా, ఈరోజు మన జీవితాలలో మనం మారు మనసు పొంది ప్రభు కోసం నమ్మకంగా బ్రతకాలని మరొకసారి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మారు మనసు కోసం ప్రార్థన చేయండి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు సంఘానికి రావచ్చు, కానీ మారు మనసు లేకపోతే నిష్ప్రయోజనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా దేశంలో ఒక రీసెర్చ్ జరుగుతూ ఉందంట సముద్రంలో. రీసెర్చ్ జరుగుతూ ఉంటే ఒక పెద్ద స్టోన్ వాళ్లకు దొరికింది సముద్ర భూగర్భంలో. అలా సముద్ర భూగర్భంలో ఆ స్టోను వాళ్ళు రీసెర్చ్ చేసి తీశారంట. చాలా విలువైనటువంటి స్టోన్ అది. అది 450 సంవత్సరాల నుంచి సముద్ర భూగర్భంలోనే ఉందంట. సరే, దాన్ని బయటికి తీసి వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టోన్ని పగలగొట్టి దాన్ని ముక్కలుగా పీసెస్ చేసి కొన్ని వాటికి దేన్నో డిజైన్ చేశారంట ఆ స్టోన్ని. అప్పుడు సైంటిస్టులు అన్నారంట, 450 సంవత్సరాలు సముద్రంలో ఉన్నా కూడా ఇది కట్ చేసి ముక్కలుగా చేసినప్పుడు ఒక్క చుక్క నీరు కూడా ఇందులో లేదని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారంట పిల్లల. 450 సంవత్సరాలు చూడండి. ఒకవేళ కనీసం అది నాని కొద్దిగైనా లోపల కొద్దిగా వెట్ అనేది ఉండాలి, తడి. మనం ఎప్పుడైనా ఒక వస్తువులు కొన్ని పెట్టినప్పుడు ఆ చెమ్మ అనేది పీల్చుకుంటుంది. కానీ ఆ రాయి 430 సంవత్సరాలు సముద్ర భూగర్భంలో ఉన్నా కూడా కొద్దిగా కూడా చెమ్మ పీల్చుకోలేదంట. దీని అర్థం ఏంటో తెలుసా? సంవత్సరాల తరబడి మనం మందిరానికి వస్తున్నా కూడా దేవుని వాక్యం గ్రహింపు లేనటువంటి స్థితి. అందుకని బైబిల్ అంటాడు, ఆ పట్టణంలో దేవుడు ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణంలో దానికి చలనం లేదంటాడు దేవుడు. కాబట్టి 50 సంవత్సరాలు మందిరానికి వచ్చినా కూడా మారు మనసు లేకపోతే ఏం ప్రయోజనం? 70 సంవత్సరాలు మందిరంలోకి వచ్చి ఏదేదో చేసినా కూడా మారు మనసు లేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి నీ మారు మనసు జీవితం ప్రభువుకు నమ్మకంగా, ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలా. ఆ మారు మనసు జీవితం వల్ల అనేకులు ప్రభు దగ్గరికి వచ్చేదానికి నువ్వు మార్గదర్శిగా మారాల. అది క్రైస్తవుడి యొక్క సాక్ష్యం. మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవుడికి ఉండాల్సింది ఏదేదో పెద్ద డాక్టరీన్స్ కాదు. క్రైస్తవుడికి ఉండాల్సింది మేజర్గా సాక్ష్యం. అంటే మారు మనసు ఉంటే సాక్ష్యం ఉంటుంది. మారు మనసు కానీ లేకపోతే సాక్ష్యం జీరో అవుతుంది. కాబట్టి మరొకసారి మరొక వీడియోలో మనం కలుసుకుందాం. మీ కుటుంబాలకు దేవుడి యొక్క ఆశీర్వాదం సదాకాలం ఉండునుగాక. మారు మనసు కోసం ఒక ఛాన్స్ దేవుడు మరలా మీకు ఇస్తున్నాడు, ప్రయత్నం చేయండి. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. షాలోమ్.